2024 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నుంచి ఓడిపోయారు అవంతి శ్రీనివాస్. అవంతి శ్రీనివాసరావుపై భారీ మెజారిటీతో గెలిచారు గంటా శ్రీనివాసరావు. ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు అవంతి. ఇక టీడీపీలో చేరడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు అవంతి శ్రీనివాస్. విశాఖ మేయర్పై ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి కూటమికి మద్దతిచ్చారు అవంతి కూతురు లక్ష్మీ ప్రియాంక. ఇక అవంతి జనసేన పార్టీపై దృష్టి సారించారనేటువంటి ఊహాగానాలైతే వస్తున్నాయి. తొలి రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదలుపెట్టారు అవంతి శ్రీనివాస్. జనసేనలో చేరడానికి మెగా కుటుంబం కాపు సామాజిక వర్గంతో సంప్రదింపులు అవంతి శ్రీనివాస్ జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, అవంతి శ్రీనివాస్ రాజకీయ అడుగులు ఎటువైపు? మళ్ళీ తిరిగి సామాజిక వర్గ నేపథ్యంలో జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారనేటువంటి మాట. అడుగడుగునా కూడా గంటా శ్రీనివాసరావు అడ్డు తగులుతూ ఉన్నారు. పార్టీ మారాలనేటువంటి ప్రతి అంశంలో ఇటు టీడీపీలో కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి జనసేనలో కూడా అడ్డుపడుతున్నారనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఆ పార్టీల నుంచి. ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు? ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అవంతి శ్రీనివాస్ కు సంబంధించినంత వరకు కూడా ఒక కోటరీ ఉండేటటువంటి పరిస్థితి 2024 ఎన్నికల తదనంతరం కూడా వైసీపీకి రాజీనామా చేసి 18 నెలల నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాలకు అత్యంత దూరంగా ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా ఏదైతే తన రాజకీయానికి సంబంధించినంత వరకు ఎలా వెళ్లాలనే దానిపై పూర్తిగా సమాలోచనలో దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. ప్రజారాజ్యం నుంచి కూడాను తన ప్రస్థానం ప్రారంభించినటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి కోటరీల నేపథ్యంలో ప్రజారాజ్యంలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ఏదైతే వైసీపీకి మారినటువంటి పరిస్థితి. వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పూర్తిగా కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా పరోక్ష రాజకీయాలకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అదే అంశంలో కూడా ఏదైతే జీవీఎంసీకి సంబంధించినంత వరకు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు గాను తెలుగుదేశం పార్టీ వేసినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించినంత వరకు తన కూతురికి సంబంధించినంత వరకు లక్ష్మీ ప్రియాంకకి సంబంధించి ఆ ఓటుతోటే అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పార్టీ గెలవడం, మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునేటటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారంటూ కూడా అవంతి శ్రీనివాస్ కు సంబంధించినంత వరకు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. తెలుగుదేశం పార్టీలో మరొకసారి ఎంట్రీ ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు నడిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడున్నటువంటి రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా అప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి గంటా శ్రీనివాస్ అప్పుడు వైసీపీలోకి మారుతారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు రావడం, దానికి సంబంధించినంత వరకు ఇదే అవంతి శ్రీనివాసరావు అడ్డు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అదే సమయానికి సంబంధించినంత వరకు కూడా గంటా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా తను రావడం తనకి ఇష్టం లేదంటూ కూడా బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా తనకున్నటువంటి డోర్స్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్లోజ్ అయిపోయాయంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలతో పాటుగా ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యం. 18 నెలల నుంచి ఏదైతే అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన అనంతరం కూడాను మరొకసారి అవంతి శ్రీనివాస్ పేరు పైకి రావడం, అది కూడా జనసేన పార్టీకి సంబంధించినంత వరకు జనసేన పార్టీలో చేరుతారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే అవంతికి సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి కూడా పార్టీలకు సంబంధించినంత వరకు చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత బీజేపీ గానీ ఇటు జనసేన గానీ జాయిన్ అవుతారంటూ కూడా గత కొంతకాలం నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా అటువైపు నుంచి ఏదైతే అవంతి కోటరీకి సంబంధించినంత వరకు కూడా సన్నిహితులు గానీ సన్నిహిత వర్గాలు గానీ పూర్తిగా దీని మీద నోరు మెదపలేనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా దీన్ని నిజం అనుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ గడిచిన నెల రోజుల నుంచి కూడాను జనసేన పార్టీలోకి మారబోతా ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించడం, అదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ వర్గాల్లో కూడా అత్యంత పెద్దగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. భీమిలి నియోజకవర్గానికి రాజకీయంగా దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇంత సైలెంట్ గా అవంతి శ్రీనివాస్ లేరు. దీనికి సంబంధించి ఏదో ఒక పార్టీ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి, కానీ ఎప్పుడూ ఈ విధంగా లేరు అనేటువంటి మాట. ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? పార్టీల అధిష్టానాలు దీనికి సంబంధించి లైన్ క్లియర్ చేయడం లేదా? మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాలని కూడా ఒకానొక సమయంలో ఆయన ప్రయత్నించారనేటువంటి మాట. ఇటు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని, అలాగే ఇప్పుడు జనసేన పార్టీలోకైనా కనీసం వెళ్ళాలనేటువంటి మాట. ఈ మూడు పార్టీలు కాకపోతే భారతీయ జనతా పార్టీ వైపు అయినా సరే ఆయన అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి కదా. దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది భరత్? ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడాను గత కొంతకాలం నుంచి ఏదైతే కాపు సామాజిక వర్గం గానీ మెగా ఫ్యామిలీతో గానీ తినుకున్నటువంటి కోటరీ ఏదైతే
మొట్టమొదట ప్రజారాజ్యం పార్టీలో వచ్చేటటువంటి సమయంలో మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఎవరైతే తినతో పాటుగా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి పంచకర్ల రమేష్ గాని, గంటా శ్రీనివాసరావు లాంటి గాని, అదే విధంగా అప్పుడున్నటువంటి వీళ్ళు ఒక నలుగురు కోటరీతో ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచకర్ల రమేష్ జనసేన పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందడం, ఎమ్మెల్యేగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువైపు పంచకర్ల రమేష్ తో సన్నిహితంగా వ్యవహరిస్తూ మెగా ఫ్యామిలీ కూడా అత్యంత సన్నిహితంగా ఉంటుందంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే దీనికి సంబంధించినంత వరకు జాయిన్ అవుతారా, జాయిన్ అవరా అంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు నడిచినప్పటికీ కూడా జనసేనలో జాయిన్ అయ్యేందుకు కీలకంగా అడుగులు వేస్తున్నట్టుగా అయితే ప్రధానంగా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రధానమైనటువంటి బలమైన నాయకులు, లోకల్ గా ఉండేటటువంటి నాయకులు ఎవరు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి. భీమునికి సంబంధించినంత వరకు సందీప్ అనేటటువంటి గతంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి నేపథ్యంలో భీమిలి నియోజకవర్గంలో అత్యంత పట్టున్నటువంటి నేతగా అవంతి శ్రీనివాస్ కి పేరున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు కూడా అవంతిని తీసుకొచ్చే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తుందంటూ ఊహాగానాలు వినిపించినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేయడం, దీంట్లో భాగంగా జనసేనకు అక్కడ సీట్ లేకపోవడంతో ఒకసారిగా తెలుగుదేశం పార్టీకి సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జనసేనలో అక్కడికి సంబంధించినంత వరకు అవంతి శ్రీనివాస్ జాయిన్ అయినప్పటికీ కూడా ఆ సీట్ వస్తుందా లేదా అనే దానిపై కూడా పూర్తి ఎత్తున ఊహాగానాలు నడుస్తున్నటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయానికి సంబంధించినంత వరకు 15 ఏళ్ల పాటు చక్రం తిప్పినటువంటి అవంతి శ్రీనివాస్ దాదాపు 19 నుంచి 20 నెలల్లో గడుస్తున్నప్పటికీ కూడా రాజకీయానికి అత్యంత దూరంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. ఈ నేపథ్యంలో ఒకవైపు జనసేనతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. అధిష్టానాన్ని కూడా ప్రసన్నం చేసుకున్నారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అంటే అతి త్వరలో ఏదో ఒక పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి మాట. ఆ పార్టీ ఏది అనేటువంటి పరిస్థితి నేరుగా మెగాస్టార్ చిరంజీవితోనే సంప్రదింపులు జరిపి వారు జనసేనలోకి వెళ్ళేటువంటి అవకాశాలే బలంగా ఉన్నాయనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది. అసలు ఆ స్థాయిలో ఆయన హైదరాబాద్ రావడం కానీ, సంప్రదింపులు జరపడం కానీ ఇదంతా జరిగాయని కూడా ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. ఏంటి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా క్లియరెన్స్ వచ్చినట్టేనా? జనసేనకు సంబంధించినంత వరకు కీలక నిర్ణయాలన్నీ కూడాను జనసేన పార్టీకి సంబంధించి అధిష్టానం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు ఏదైతే కార్పొరేషన్ తో పాటుగా మున్సిపల్ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థలు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా తరుముకొస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడిప్పుడే బలమైనటువంటి కేడర్ ని తీసుకురావడంతో పాటుగా వైసీపీ కూడా కీలకంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన గురిపెట్టేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీన్ని టార్గెట్ గా చేసుకునేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కూడా మూడు పార్టీలు కూడా పూర్తిగా కూడా రాష్ట్రంలో తమ పట్టు బిగించేందుకు కీలకమైనటువంటి నేతలను తీసుకొచ్చి నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి నేతలను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకి సంబంధించి కానీ, ఎమ్మెల్యేతో పాటు ఉండేటటువంటి కోటరీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టీడీపీ గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా మార్చి, ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నగారం మోగేటటువంటి పరిస్థితుల్లో కీలకంగా ఖచ్చితమైనటువంటి అవంతి శ్రీనివాస్ అడుగు ఏదో ఒక పార్టీ వైపు నడుస్తుందంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కూడా జనసేనకు వైపే మళ్ళేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే జనసేనకు సంబంధించినంత వరకు తన సన్నిహితంగా ఉండేటటువంటి పంచకర్ల రమేష్ గాని, మరొకవైపు మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండడం, మరొకవైపు కాస్ట్ బేసిస్ సంబంధించినంత వరకు కమ్యూనిటీకి కూడా కాపు సామాజిక వర్గం అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేత, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడం, కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి కేడర్ ను తీసుకొచ్చి ఏదైతే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మార్చి, ఏప్రిల్ టైంలోనే తను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరే అవకాశమే కనిపిస్తా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక అవంతి శ్రీనివాస్ ఎప్పుడూ కూడా రాజకీయంగా ఇంత నిశ్శబ్దంగా అయితే లేరు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. అటు తొలుత ఆయన టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ కొన్ని కారణాల రీత్యా ఆగిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయంటూ కూడా ఆయన తన వర్గం వద్ద వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు మీద మరికొన్ని రోజుల్లో క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకానొక సమయంలో ఈ మూడు పార్టీలు కాకపోతే జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలోకైనా ఏదో విధంగా వెళ్ళాలని అవంతి శ్రీనివాస్ ప్రయత్నించారని కూడా ఒకంత నియోజకవర్గంలో సమాచారం అయితే అందుతోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవంతి శ్రీనివాస్కి లైన్ క్లియర్ చేస్తారా, లేకపోతే పార్టీలోకి ఎంట్రీకి సంబంధించి పర్మిషన్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి.